తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా పరాభవ నామ సంవత్సరం ఎంత అద్భుతంగా ఉంది అంటే వీరు పట్టిందల్లా బంగారమే. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చుల్ని బాగా తట్టుకోగలుగుతారు. శనిగారి యొక్క బలము బ్రహ్మాండంగా ఉంది, గురుగారి బలము బ్రహ్మాండంగా ఉంది, కేతు గారి బలము బ్రహ్మాండంగా ఉంది. 3 పెద్ద గ్రహాలు సంవత్సర ప్రారంభం నుంచి అనుగ్రహిస్తున్నాయి అంటే ఇక డోకా లేదని అర్థం. మధ్య మధ్యలో ఎన్ని మార్పులైనా రానివ్వండి, చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళ జీవితం. సమస్యలు తీరిపోతాయి, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది, కుటుంబం చాలా ఆనందంగా ఉంటారు, కుటుంబంలో సభ్యులకి ఉన్నతి కలుగుతుంది, ఉద్యోగం లభిస్తుంది, అంటే ఇంకొక ఆదాయం ఏర్పడుతుంది అనమాట. సంతానం కావాలన్న వారికి సంతానం కలుగుతుంది, వివాహం కావాలన్న వారికి వివాహం జరుగుతుంది. ఎవరు ఏది కోరుకుంటారో వల్ల జరుగుతాయి. షష్ఠ స్థానంలో శనిగారు ఉన్నారండి, నవమ స్థానంలో గురుగారు ఉన్నారు, లాభస్థానంలో కేతు ఉన్నారు. ఇంకా అసలు ఏం కావాలి, ఏం చెప్పాలి వీళ్ళ గురించి? అన్ని అమర్చి పెట్టినట్టుగా పెట్టాడు భగవంతుడు. ఎప్పుడు జన్మలోనో చేసుకున్న పుణ్యం అంతా ఇప్పుడు అనుభవిస్తున్నారన్నమాట తులారాశి వారు. అంత అద్భుతమైనటువంటి కుటుంబ జీవితం గాని, ఆదాయం గాని, కీర్తి ప్రతిష్టలు గాని, సంతాన రీత్యా వృద్ధి గాని, సంతాన రీత్యా చక్కటి సంతృప్తి గాని, భార్యాభర్తల మధ్య అన్యోన్యత గాని, ఏవి తీసుకున్నా అన్ని కూడా సంతృప్తికరంగా ఉన్నాయి. అసలు ఎక్కువ చెప్పనే అవసరం లేదు. ఇక్కడ గురువుగారి యొక్క స్థితి సంచారము నవమ స్థానంలో ఉంది కదండి, ఉచ్చులోకి వస్తున్నారు దశమంలో. నిజానికి